జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పి ఒక ప్రకటనని ముందుగానే విడుదల చేశారు. రకరకాల ప్రచారాలు, ఆ పైన మళ్ళీ ఖండనలు, వివరణలు వీటితో సంబంధం లేకుండా జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం రిలీజ్ చేసింది. ఆయన భుజానికి గాయమైందట. వైద్యుల సలహా మేరకు కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో రేపు భుజానికి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నారు. మొన్న మధ్య పవన్ కళ్యాణ్ కూడా భుజానికి గత గాయం. ఆయన ముంబైలో చేయించుకున్నారు, అంబానీ వాళ్ళ హాస్పిటల్లో. ఈయన ఇక్కడ కిమ్స్లో చేయించుకోబోతున్నారు. వైద్యుల బృందం ఎన్టీఆర్ గారు త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకునే దిశగా వైద్యం అందిస్తోంది. శస్త్రచికిత్స తర్వాత ఆయన ఆరోగ్య పురోగతికి సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆయనకి ఏమైంది ఏంటి అన్నటువంటి విషయం కాకుండా ముందుగానే ఈ షూటింగ్లప్పుడు హీరోలందరికీ మొన్ననే అల్లు అర్జున్ది చూసాము, రామ్ చరణ్ది చూసాము, ఇట్లా 1 by 1 ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సినిమా హీరోలకి ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడం కోసం త్యాగాలు చేయాల్సి వస్తుంది వీళ్ళు.